గుడ్ మార్నింగ్ ఫ్రెండ్. రెప్పలు కొట్టిన కళ్ళతో నన్ను అలా చూస్తూనే ఉంటావా? అవునులే, ఇంట్లో 3 హ్యాపీయెస్ట్ మూమెంట్స్ రన్ అవుతున్నప్పుడు నీకు ఎక్సైట్గానే ఉంటుంది కదా. 1 స్వయంవరం జరిగిందా? 2 ఈరోజు నా పుట్టినరోజా? 3 ఏంటి మేకోటి పార్వతి పెళ్ళి. హే, నీకు చెప్పడం మర్చిపోయాను ఫ్రెండ్. పార్వతి నేను బెస్ట్ ఫ్రెండ్స్ అయ్యాం. పనిచేసి 10 రూపాయలు టిప్ అడిగే పని వాళ్ళు ఈ ప్రపంచంలో చాలామంది ఉన్నారు. కానీ మేమే ప్రపంచం అనుకొని పనిచేసేది పార్వతి ఒక్కతే. ఈరోజు తన పెళ్ళి చేసుకొని వెళ్ళిపోతుందంటే ఏదో తెలియని బాధగా ఉంది. బెస్ట్ ఫ్రెండ్ కదా, అలాగే ఉంటుంది. అవునా? నేను అడుగుతున్నాను, సమాధానం చెప్పవు చూడు. కళ్ళు ఆర్పకుండా అలాగే చూస్తుంటావు. ఫ్రెండ్, నీకు తెలుసా, హార్ట్ అంటే బ్లడ్ని పంప్ చేసే పార్ట్ అనుకున్నాను నేను. కానీ అది ఇంకో పని కూడా చేస్తుందని నువ్వు పరిచయం అయ్యాకే తెలిసింది. ఫస్ట్ టైం నా కళ్ళలో నవ్వు కనిపిస్తుందంటే నాకు అర్థం కాలేదు. దానికి అమ్మ అర్థం చెప్పింది. మనసు ఓ మంచి మనిషిని కోరుకుంటుందని. కుడి కన్ను కొట్టుకుంటుందని కంగారు పడ్డ నాకు నువ్వు ఎదురు పడ్డావు. కన్ను కొట్టుకోవడం కూడా ఆగిపోయింది. ఆ తర్వాతే అప్పటి నుంచి నిజంగా నా గుండె కొట్టుకోవడం మొదలైంది. నేను చూసిన మరుక్షణం నుండి ఈ ప్రపంచాన్ని కొత్తగా చూశాను. నీతో మాట్లాడడం స్టార్ట్ చేశాక నాలో నేను మాట్లాడడం గమనించాను. నువ్వు కలవా లేకపోతే కలవా? నిజంగా ఎక్కడైనా కలవా? ఫ్రెండ్, నువ్వు కళ్ళెదురుగా ఉంటే ఎంత బాగుండేది. నువ్వు ఉన్నావని తెలిస్తే ఎలా ఉంటుంది? అసలు నువ్వు అంటూ ఒక్కదాని ఉన్నావా? ఉంది సార్. శివ, శివ, ఏంటి నువ్వు అనేది? ఈ కళ్ళు నా అమ్మాయి ఉందా? ఇది ఆర్ట్ కాదా శివ? కాదు సార్, నిజంగా ఒక అమ్మాయి కళ్ళు. ఎవరా అమ్మాయి? ఎక్కడుంటుంది? ఇంత బ్యూటిఫుల్ ఐస్ ఉన్న అమ్మాయిని నా ముందు ఎందుకు ప్రెజెంట్ చేయలేదు? మనం ఎందుకు తనని ప్రమోట్ చేయలేదు? ఎక్కడుంది శివ? వేర్ ఇస్ షీ? తనెవరో ఎక్కడుందో నాకు తెలియదు సార్. దారిని వెళ్తుంటే దూరం నుంచి ఆ అమ్మాయి కనిపించింది. ఓవర్లాప్లో ఫోటో తీశాను. ఆ కళ్ళు సరికొత్త అర్థాన్ని చెప్తున్నాయని నాకు అనిపించింది. హెర్బల్ బ్యూటీ కంపెనీ లోగో డిజైన్కి ఆ కళ్ళే ఉపయోగించాను సార్. అనుకున్నాను శివ, ఈ కళ్ళలో జీవాన్ని చూస్తుంటే తనెక్కడో జీవించుంటుందా అనిపించింది. నా నమ్మకం నిజమైంది. తనెవరో నీకు తెలియదు అంటున్నావు, కానీ తనంటూ ఒకరున్నారని తెలిసింది కదా. వెతుకుతాను, ఎక్కడున్న అమ్మాయిని వెతికి పట్టుకుంటాను.
ఇంత అద్భుతాన్ని ఆ కళ్ళలో ఎలా నింపుకున్నావు అని అడుగుతాను. శివ, సార్, మళ్ళీ అమ్మాయి కంటపడితే గుర్తుపట్టగలవా? ఐఎమ్ నాట్ షూర్ సార్, బట్ ఐ విల్ ట్రై సార్. ట్రై అండ్ ట్రై అంటిల్ వి గెట్ హర్. ఎస్ సార్. బై ద వే, పెళ్ళికొడుకు డ్రెస్లో చాలా బాగున్నావు శివ. ఐ విష్ యూ హ్యాపీ మ్యారీడ్ లైఫ్ ఇన్ అడ్వాన్స్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఏంటమ్మా ఇది? పదండి ఆంటీ. ఆంటీ, మీకు ఇప్పుడే పూర్ణచంద్రుణ్ణి చూపిస్తాను. రెడీ? 1 2 3. ఘట్టమనేని వంశానికి సూర్యుడు, మన కంటికి చంద్రుడు, వెరసి దేవేంద్రుడు. ఆంటీ, చంద్రముఖి మ్యాజిక్ బాక్స్ రెడీ చేసింది. ఇందులో చీటీలు తీసి మీరే గిఫ్ట్స్ పంచాలి. అవునా? చంద్రముఖి తీసుకొచ్చిన గిఫ్ట్స్ అన్నీ వేటికవే ప్రత్యేకం. మహి, స్విస్ వాచ్. వావ్, వావ్, థ్యాంక్ యూ బాబీ, థ్యాంక్ యూ సో మచ్. ఆంటీ, ఇంకో చీటీ తీయండి. సర్ప్రైజ్! మార్చినేని ఐశ్వర్య. వావ్, నా పేరు వచ్చిందా? నువ్వు అందులో రాయకపోతే రాదు, రాస్తే వస్తుంది. మామ్, చూసావా? నా పేరు మహి అని జస్ట్ 2 అక్షరాలు రాసి వదిలేసింది. తన పేరేమో మార్చినేని ఐశ్వర్య అని రాసుకుంది. ముద్దు పేరు అలాగే రాస్తారులేరా. బ్రో, నువ్వు కూడా తన్నే సపోర్ట్ చేస్తున్నావా? మహి, ఇదిగోండి. వావ్! నా చిన్న కోడలికి నా పెద్ద కోడలు తీసుకొచ్చిన గిఫ్ట్. గాజులు. వావ్, చంద్రముఖి, వెరీ నైస్. థ్యాంక్ యూ సో మచ్. ఈ చంద్రముఖి
గిఫ్ట్లు ఇచ్చినట్టే ఇచ్చి వీళ్ళ ఆస్తులన్నీ ఊడ్చేస్తుంది. చూస్తూ ఉండు. ఎక్కడికొచ్చి ఏం మాట్లాడుతున్నావో నీకేమైనా తెలుస్తుందా? ఒక్క నిమిషం ఆంటీ. చీప్గా మాట్లాడిన ఆవిడతో నేను మాట్లాడతాను, మీరు స్ట్రెయిన్ అవ్వకండి. అఖిలాండేశ్వరి గారింట్లో జరిగే పేరెంటానికి వచ్చావంటే నీకు ఎంతో కొంత స్టేటస్ ఉండే ఉంటుందని చూసేవాళ్ళు ఎవరైనా అనుకుంటారు. మిసెస్ వెంకట్రావు, నడమంత్రపు సిరి బాగా వంట పట్టినట్టుంది. నీ మొగుడికి ఎమ్మెల్యే సీటు కావాలంటే రోజు నా ఇంటికొచ్చి హాల్లో ఉన్న సోఫాలు కుర్చీలు తుడిచి వెళ్లేవాడు. ఒకే ఒక్క ఫోన్ కాల్ కొడితే టికెట్, ఇప్పుడు ప్రజాప్రతినిధి. మీ ఆయన అంటే నీకు ప్రేముందా? నిన్నే అడిగేది. ఉంది. చూపిస్తావా? ప్రేమను ఎలా చూపిస్తావు? ఈ ఘట్టమనేని కుటుంబంపై అభిమానం, అఖిలాండేశ్వరి అత్తయ్యపై గౌరవం, దేవాపై ప్రేమ నేను చూపిస్తాను. చూస్తావా? 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 అయ్యో చంద్రముఖి 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 అమ్మా, ఏం పర్లేదంటీ. దేవా,
చూస్తావా 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 ప్రేమను చూపించడం చేతగాని నీలాంటి వాళ్ళు హాస్పిటల్కి వెళ్ళి చూపించుకోవాలి. నాలుక మడత పడిందని, మాట దొర్లిందని వదిలేస్తున్నాను. లేదంటే చందు, పర్లేదు దేవా, ఇది గాయం కాదు, నా అనే వాళ్ళ కోసం చేసిన చిన్న త్యాగం. దట్స్ ఆల్. నా పెద్ద కొడుక్కి పట్టాభిషేకం చేసిన రోజు నుండి తను కట్టుకోబోయే అమ్మాయి అలా ఉండాలి, ఇలా ఉండాలి అని కలలు కంటూ వచ్చాను. బొట్టు బిళ్ళ నుండి కాలి మెట్టెల వరకు ప్రతిదీ షాపింగ్ చేస్తూ వచ్చాను చంద్రముఖి. నిన్నటిదాకా రూపురేఖలు ఎలా ఉంటాయో తెలీదు. ఈరోజు మనిషి తెలిసింది, ఆ మనసు తెలిసింది. నువ్వేనమ్మా నా ఇంటి దీపాన్ని వెలిగించేది, నువ్వే. మా నాన్న ప్రచండ భూపతి రాజావారు కోరుకున్న కోడలివి నువ్వే. ఏ లోకాన ఉన్నా ఆయన ఆశీస్సులు నీకెప్పుడు ఉంటాయమ్మా. పెద్దయ్య గురమ్మా, పెద్దయ్య గురు నన్ను, నా భర్తని, నా కాపురాన్ని సల్లంగా చూడండి అని మొక్కు. మాట తప్పని మనిషి ఏ లోకానున్నా మాట ఇత్తేసాలు, ఇక నీ జీవితానికి తిరిగే ఉండదు. పెద్దయ్య గురు ఆశీస్సులు నీకు అందాయమ్మా, ఇక నీ జీవితానికి తిరుగులేదు. ఇది వాళ్ళ మన చేతిలో చచ్చింది.